అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ట్రంప్కు అత్యంత సన్నిహిత సహచరుడు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం అకస్మాత్తుగా గత శనివారం తన ఇంట్లో కన్నుమూయడంతో అమెరికా పొలిటికల్ సర్కిల్ షాక్కు గురైంది. ఎందుకంటే అంతకుముందు రాత్రి ఆయన ట్రంప్తో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్లో జెలెన్స్కీతో భేటీ అయ్యి వచ్చారు. అమెరికాకు తిరిగి రాగానే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయనపై విష ప్రయోగం జరిగిందన్న పుకార్లు వెల్లువెత్తాయి. అయితే డాక్టర్లు మాత్రం ఆయనది సహజ మరణమని, గుండె సంబంధిత జబ్బుల కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అయితే లిండ్సే గ్రాహం చనిపోతే ఇరాన్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. మీకు ఇలాంటి గతే పడుతుందని ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ నాయకులను హెచ్చరించింది. ఇరాన్ జాతీయ మీడియాతో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా ఇరాన్ కొత్తగా ఒక హిట్ లిస్టును విడుదల చేసింది. ఆ లిస్టులో 11 మంది ప్రముఖుల పేర్లున్నాయి. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహిత మిత్రుడు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం అకస్మాత్తుగా గత శనివారం నాడు కన్నుమూశారు. అంతకుముందు అంటే ఈ నెల 10వ తేదీన ఆయన యుక్రెయిన్ రాజధాని కీవ్లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. అటు నుంచి ఆయన తిరిగి అమెరికాకొచ్చిన వెంటనే అనారోగ్యం పాలై కన్నుమూశారు. దీనిపై ఇప్పటికే అమెరికాలో పలు రకాల పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై విషప్రయోగం జరిగిందన్న వార్తలు అమెరికా మొత్తం గుప్పమన్నాయి. అయితే డాక్టర్లు మాత్రం ఆయన గుండె సంబంధిత జబ్బుల వల్ల ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన చనిపోవడంతో ఇరాన్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ మీడియా మొత్తం గ్రహాంకు సంబంధించిన వార్తని ప్రచురించాయి. ఇరాన్కు చెందిన ప్రముఖ పత్రిక హమ్షెమర్ ఒక అడుగు ముందుకేసి అమెరికా ప్రెసిడెంట్తో పాటు ఇతరులు కూడా ఇలానే అకస్మాత్తుగా చస్తారు అంటూ శాపనార్థాలు పెట్టింది. హమ్షెహర్ మొదటి పేజీలో ట్రిమ్స్లెండే ట్రంప్ లిండ్సే గ్రహ ఫోటో చేత పట్టుకుని మోకాలిపై కూర్చున్నట్లు ఆయన చుట్టుపక్కల పెటే హెక్సెత్, బెంజమిన్ నెతన్యాహుతో పాటు సీనియర్ అమెరికా, ఇజ్రాయెల్ అధికారులున్నట్లు ఒక పెద్ద ఫోటోని ప్రచురించింది. ఇక ఇరాన్కు చెందిన వతన్ ఏమ్రూస్ అనే పత్రిక జూలై 13వ తేదీ సంచికలో డెత్ ఆఫ్ ది మర్చెంట్ ఆఫ్ డెత్ అనే హెడ్లైన్తో వార్తను ప్రచురించింది. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన టీవీ న్యూస్ రీడర్స్ గ్రహం మృతి వెనుక ఇరాన్ హస్తం ఉందని వెల్లడించాయి. యుద్ధోన్మాదంతో విర్రవీగిన అమెరికాకు అల్లా సరైన శిక్ష విధించాడు అంటూ న్యూస్ రీడర్స్ కూడా ట్రంప్తో పాటు ఆయన సహచరుల్ని శాపనార్థాలు పెట్టారు. గ్రహం మృతి వెనుక ఐఆర్జీసీ హస్తం ఉందని ట్రంప్ మద్దతుదారుల బృందం మాగా ఆరోపించింది. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని మాగా డిమాండ్ చేసింది. అయితే అంతకుముందు ఐఆర్జీసీ గ్రాహంని చంపుతామని హెచ్చరించింది. దాన్ని అడ్డుపెట్టుకుని విచారణ చేపట్టాలని మాగా డిమాండ్ చేస్తోంది. ఇక లిండ్సే విషయానికొస్తే ట్రంప్కు గట్టి మద్దతుదారుడు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కు మద్దతు ప్రకటించారు. అలాగే గాజా యుద్ధంలో ఆయన ఇజ్రాయెల్కి మద్దతిచ్చారు. అలాగే ఇరాన్లో ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని అధికారంలోంచి అడ్డు తొలగించాలని పట్టుబట్టారు. అలాగే గాజాపై ఇజ్రాయెల్ అణ్వాయుధాలు ప్రయోగించడానికి మద్దతు ప్రకటించారు. ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వాన్ని కూల్చాలని గ్రహం బహిరంగంగానే ట్రంప్ని కోరారు. ఇరాన్లో, అమెరికాలో భారీ మొత్తంలో డబ్బును యుద్ధంలో ఖర్చు చేయడాన్ని ఆయన సమర్థించారు. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు సాధారణ స్థితికొస్తే అమెరికా ఆర్థికంగా లబ్ధి పొందవచ్చునని అన్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన ఇజ్రాయెల్కు పలుమార్లు వెళ్లొచ్చారు. అక్కడి ఇంటెలిజెన్స్ సర్వీస్ మొస్సాద్ను కలిసొచ్చారు. అయితే మొస్సాద్తో జరిగిన చర్చల వివరాల్ని ఆయన ట్రంప్ ప్రభుత్వంతో పంచుకోలేదు. ఇక వాల్ స్ట్రీట్ జనరల్ సమాచారం ప్రకారం గ్రాహం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఇరాన్ యుద్ధంలో ట్రంప్ని మద్దతు కోరమని చెప్పాడని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అలాగే ఇరాన్, అమెరికా యుద్ధంలో ప్రాంతీయ శక్తులైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలను కూడా ఇరాన్ యుద్ధంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ని ఓడించే సామర్థ్యం కలిగున్నాయని గ్రాహం చెప్పాడన్న వార్తలొచ్చాయి. తర్వాత సౌదీ అరేబియా లిండ్సేపై విరుచుకుపడింది. ఇక లిండ్సే విషయానికొస్తే ఇండియాపై కూడా తన అక్కసు తీర్చుకున్నాడు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై 500% టారిఫ్ విధించాలని ట్రంప్ని డిమాండ్ చేశాడు. తన దెబ్బకు ఇండియా రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని నిలిపివేసిందని మ్యానిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్పారు.
ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవలే ఆయన కుమారుడు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇరానియన్ న్యూస్ పేపర్ 13 మంది విదేశీ నాయకుల పేర్లను ప్రచురించింది. దానికి సంబంధించి ఇరాన్కు చెందిన హామ్ షెహరీ పత్రిక పేర్లతో పాటు ఫోటోల్ని ప్రచురించింది. ఇక తండ్రి అంత్యక్రియల తర్వాత మొజ్తబా ఖమేనీ ప్రజలకు ఒక సందేశం విడుదల చేస్తూ ప్రతీకారం అనేది మన దేశ సంకల్పం, అది తప్పక అమలు చేసి తీరాల్సిందే అని అన్నారు. జాబితాలో ఉన్న ఈ నేరస్తులు తమ సమాధులు తామే తవ్వుకొని అక్కడే ప్రశాంతంగా చావాలని కోరుకుంటున్నానని మొజ్తబా ప్రకటనలో వివరించారు. అయితే మొజ్తబా మాత్రం బహిరంగంగా ఎవరి పేర్లను ప్రస్తావించకున్నా హమ్షెహరీ పత్రిక మాత్రం మొత్తం 13 మంది పేర్లను ప్రచురించింది. అయితే దీనికి ఇరానియన్ ప్రభుత్వం అధికారికంగా మద్దతు ప్రకటించినా లేదా అనేది మాత్రం తెలియడం లేదు. కాగా హమ్షెహద్ మొత్తం 13 మంది రాజకీయ నాయకులు, మిలిటరీ లీడర్స్, అమెరికా, ఇజ్రాయెల్, యూరప్కి చెందినవారున్నారు. ఇరాన్ దీన్ని రివెంజ్ లిస్ట్ అన్న పేర్లతో పాటు ఫోటోల్ని ప్రకటించింది. అయితే జాబితాలో అగ్రస్థానంలో డొనాల్డ్ ట్రంప్, 2వ స్థానంలో బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్చ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాచ్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గడియాన్ సార్, ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ మార్కో రూబియో, యుఎస్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీలే హెగ్సెత్, యుఎస్ సెంట్కామ్ జనరల్ మైకెల్ ఆరిక్ కొరిల్లా బ్రాడ్ కూపర్, ఇజ్రాయెల్లో అమెరికా రాయబారి పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఈ జాబితాలో యూరోపియన్ లీడర్స్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నాయకులతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీకి చెందిన ప్రముఖుల పేర్లు రావడం షాక్కి గురిచేస్తోంది. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ యూరోపియన్ ప్రభుత్వాల్ని తమ భూభాగంపై జరుగుతున్న దాడుల్ని ఖండించాలని కోరినా పెద్దగా పట్టించుకోలేదు. అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు యుద్ధాన్ని మరింత క్లిష్టతరం చేశాయని, తమ గగనతలంలోకి అమెరికా యుద్ధ విమానాల్ని అనుమతించి అగ్నికి ఆజ్యం పోశాయన్నారు. ఇక ఖమేనీ తన తండ్రి అంత్యక్రియల తర్వాత గత శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ తన తండ్రి హత్యకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. ఇక మొజ్తబా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన తర్వాత నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారు. అమెరికా నుంచి ప్రమాదం పొంచుందని ఆయన అంత్యక్రియలకు ఐఆర్జీసీ అనుమతి నిరాకరించింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చంపుతామని గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ బెదిరిస్తూ వస్తోంది. దీంతో ట్రంప్ కూడా ఇరాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై హత్యాయత్నానికి కుట్ర పనితే 1000 మిసైల్స్తో ఇరాన్ను పేల్చేస్తామని ఇప్పటికే తన మిలిటరీకి ఆదేశాలు జారీ చేశానని హెచ్చరించిన విషయం తెలిసిందే. మరి ట్రంప్తో పాటు నెతన్యాహు ఇజ్రాయెల్ నాయకుల్ని చంపుతామని ఇరాన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మొజ్తబా ప్రకటన తర్వాత ఇరాన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మరి దీనికి నెతన్యాహుతో పాటు ఇతర యూరోపియన్ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.